హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమా కోడింగ్ స్కూల్. ఈ డే 17 లోపట మనం డిస్కస్ చేయబోయే జావా స్క్రిప్ట్ టాపిక్స్ కాల్ బ్యాక్ ఫంక్షన్, అరే మెథడ్స్. ఈ అరే మెథడ్స్ లోపట మనం మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్ గురించి డిస్కషన్ చేద్దాం. లెట్స్ బిగిన్ విత్ కాల్ బ్యాక్ ఫంక్షన్. నేను డైరెక్ట్గా VS కోడ్ ఓపెన్ చేసి ఈ యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేసి చూద్దాం. ఈ VS కోడ్లో నేను ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. దానికి callback.js అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఈ కాల్బ్యాక్ ఫంక్షన్ అంటే ఏం లేదు, ఫంక్షన్ని మనం ఇంకో ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్ లాగా పంపిస్తాం అనమాట. దాన్నే మనం కాల్బ్యాక్ ఫంక్షన్ అంటాం. ఏదైతే ఆర్గ్యుమెంట్ లాగా వెళ్తుందో ఆ ఫంక్షన్నే మనము కాల్బ్యాక్ ఫంక్షన్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ నేను ఫస్ట్ 2 ఫంక్షన్స్ తీసుకుంటున్నాను. సో ఫంక్షన్ నేమ్ వచ్చేసి నేమ్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. తీసుకొని దీంట్లోపట హేమా అని చెప్పేసి తీసేసుకుంటున్నాను కన్సోల్ లోపట. ఎట్ ది సేమ్ టైం అదేవిధంగా ఇంకో ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఆ ఫంక్షన్కి రోల్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. ఈ కన్సోల్ లాగ్ లోపల నేను స్టూడెంట్ అని చెప్పి తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ ఫంక్షన్స్ని కాల్ చేస్తాను. నేమ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. అదేవిధంగా రోల్ అనే ఫంక్షన్ కూడా కాల్ చేస్తున్నాను. రోల్. ఇప్పుడు మనం దీని అవుట్పుట్ చూద్దాం. సో దానికోసం టెర్మినల్ లోపల నేను నోడ్ ఫైల్ నేమ్ తీసుకుంటున్నాను, callback.js. మనకు ఫస్ట్ ఫంక్షన్ యొక్క అవుట్పుట్ మనకు హేమా అని చెప్పేసి వచ్చేసింది. సెకండ్ ఫంక్షన్ యొక్క అవుట్పుట్ మనకు స్టూడెంట్ అని చెప్పేసి వచ్చేసింది. ఇప్పుడు మనం కాల్ బ్యాక్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తామో చూద్దాం. ఇక నేను ఈ యొక్క రోల్ అనే ఫంక్షన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ లాగా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం ఇక్కడ కాల్ చేసే ఈ రోల్ ఫంక్షన్ని కట్ చేసేసి ఈ యొక్క నేమ్ ఫంక్షన్ లోపల కాల్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రోల్ అనే కాల్ బ్యాక్ ఫంక్షన్ని ఈ నేమ్ అనే ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్ లాగా పంపిస్తున్నాను. సో రోల్. నెక్స్ట్ ఈ నేమ్ లోపల పారామీటర్గా రిసీవ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇచ్చే ఆర్గ్యుమెంట్, ఇక్కడ ఇచ్చే పారామీటర్ సేమ్ ఉండాలనేం లేదు, ఏమైనా తీసుకోవచ్చు. జస్ట్ ఎగ్జాంపుల్గా నేను ఎక్స్ అని చెప్పి తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం దీని యొక్క అవుట్పుట్ చూసినట్లయితే మనకి హేమా స్టూడెంట్ అని చెప్పేసి వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఈ ఫంక్షన్ని ఈ నేమ్ అనే ఫంక్షన్ లోపల కాల్ చేశాను. సో దిస్ ఈజ్ ద కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్. అంటే ఏం లేదు, ఇక్కడ మనం ఫంక్షన్ని ఇంకొక ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్ లాగా పంపడాన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటాం. ఇప్పుడు ఇక్కడ రోల్ అనేది కాల్ బ్యాక్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ అనేది మనం ఈ నేమ్ అనే ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్ లాగా పంపి ఈ యొక్క నేమ్ అనే ఫంక్షన్ లోపల మనం ఈ రోల్ని కాల్ చేస్తున్నాం. సో అలా కాల్ చేస్తే మనకి ఈ విధంగా అవుట్పుట్ అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది కాల్ బ్యాక్ ఫంక్షన్. నెక్స్ట్ నేను ఈ ట్రెడిషనల్ ఫంక్షన్లో ఉన్నదాన్ని ఆరో ఫంక్షన్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. సో దానికోసం దీన్ని కాపీ చేసి కామెంట్ చేసేసి ఫస్ట్ ఒక వేరియబుల్ తీసుకుంటాం. సో ఇక్కడ నేను లెట్ అనే వేరియబుల్ తీసుకొని దానికి మనం వేరియబుల్ నేమ్ ఇస్తాం. సో ఇక్కడ నేమ్ అనే వేరియబుల్ నేమ్ తీసుకున్నాను. ఈ విధంగా ఈక్వల్ టు ఇచ్చేసి తర్వాత పారెంథసిస్ తర్వాత ఇంప్లైస్ ఇచ్చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా ఈ ఫంక్షన్ని కూడా కన్వర్ట్ చేద్దాం. సో దానికోసం ఫస్ట్ వేరియబుల్, తర్వాత రోల్ అనే ఫంక్షన్ నేమ్ ఈక్వల్ టు ఇంప్లైస్. ఇప్పుడు మనం దీని అవుట్పుట్ చూసినా కూడా సేమ్ అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ మనం అరే మెథడ్స్ గురించి చూద్దాం. ఈ అరే మెథడ్స్ లోపల మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్ వీటిని మనం ఈజీ వేలో అండర్స్టాండ్ అవ్వడం కోసం నేను కొన్ని ఇమేజెస్ తీసుకున్నాను. వాటితో కంపేర్ చేస్తూ మనం అండర్స్టాండ్ చేసుకుందాం. సో ఫస్ట్ మ్యాప్. ఈ మ్యాప్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందంటే, ఇక్కడ మనం ఈ ఇమేజ్లో ఉండే ఇండస్ట్రీలో చూసినట్లయితే ఇక్కడ ఈ రోబోట్ ఏ విధంగా ప్రతి ఒక్క కార్ని అడ్రస్ చేసి దానికి పార్ట్స్ ఇంపోర్ట్ చేస్తుందో సేమ్ అదే విధంగా మ్యాప్ అనేది అరే లోపల ఉండే ఈచ్ ఎలిమెంట్ని అడ్రస్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఫిల్టర్. ఈ ఫిల్టర్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందంటే, ఇండస్ట్రీ లోపల కార్కి అన్ని పార్ట్స్ ఫిట్ చేసిన తర్వాత ఏ విధంగా అయితే ఇన్స్పెక్షన్కి వస్తుందో, ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఈ క్వాలిటీ చెక్ పాస్ అయితే కార్ అనేది మార్కెట్ లోపలికి వచ్చేస్తుంది, లేదంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. సేమ్ అదేవిధంగా ఈ ఫిల్టర్ అనేది అరేలో ఉండే ఎలిమెంట్స్ లోపల మనం ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అవుతేనే మనకు అవుట్పుట్ తీసుకొస్తుంది. నెక్స్ట్ రెడ్యూస్. ఈ రెడ్యూస్ మెథడ్ ఎలా వర్క్ అవుతుందంటే, ఇప్పుడు కార్స్ అన్ని ఇన్స్పెక్షన్ బయటకు వచ్చిన తర్వాత మనం ఒక గోడౌన్ లోపల మనం వాటిని అరేంజ్ చేస్తాం. సేమ్ అదేవిధంగా ఈ రెడ్యూస్ అనేది గ్రూప్ ఆఫ్ అరే ఎలిమెంట్స్ని ఒక సింగిల్ వాల్యూ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఈ మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్ ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తామనేది VS కోడ్ ఓపెన్ చేసి క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుందాం. ఫస్ట్ మనం మ్యాప్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మ్యాప్ యొక్క సింటాక్స్. ఫస్ట్ ఒక వేరియబుల్ తీసుకుంటాం,
ఆ వేరియబుల్కి మనం ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. ఇక నేను న్యూ అరే అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఈ అరేకి మనం మ్యాప్ మెథడ్ని స్టోర్ చేస్తాం అనమాట. ఇక్కడ మనం ఫస్ట్ అరే తీసుకుంటాం అనమాట. ఏ అరేని అయితే మనం మ్యాప్ చేయాలనుకుంటున్నామో ఆ అరే నేమ్ ఇక్కడ తీసుకుంటాం. తీసుకుని డాట్ మ్యాప్ అని చెప్పి తీసుకుంటాం. ఈ మ్యాప్ లోపల 2 పారామీటర్స్ ఉంటాయి. ఒకటేమో కాల్ బ్యాక్ ఫంక్షన్, ఇంకొకటేమో దిస్ అనే ఈ వాల్యూ. అదేవిధంగా ఈ యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్ లోపల 3 పారామీటర్స్ ఉంటాయి. అవి వచ్చేసి కరెంట్ వాల్యూ, ఇండెక్స్, అరే. అదేవిధంగా ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ బాడీ లోపల మనం కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఈ దిస్ అనేది ఎక్కడైతే మనం దిస్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తామో ఆ పాయింట్ ఆఫ్ టైంలో మాత్రమే మనం ఈ దిస్ అనే దాన్ని యూజ్ చేస్తాం. మేజర్గా మనం లాస్ట్ వీడియోస్లో మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఆబ్జెక్ట్లో ఎక్కువగా యూజ్ చేస్తాం. సో అటువంటి సిచ్యువేషన్స్ లోపల మనం ఈ దిస్ అనే పారామీటర్ని యూజ్ చేస్తాం. ప్రజెంట్ మనం ఈ మ్యాప్లో ఉండే ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ని ఇంప్లిమెంటేషన్ చేద్దాం. తర్వాత ఈ యొక్క దిస్ అనేది ఏ విధంగా యూజ్ చేస్తారనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూపిస్తాను. ఇక్కడ నేను న్యూ ఫైల్ తీసుకుంటున్నాను. దాని పేరు వచ్చేసి అరే methods.js అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఈ ఫైల్ లోపల ఫస్ట్ లెట్ ఒరిజినల్ అరే అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకొని దానికి అరేను అసైన్ చేస్తున్నాను. ఈ అరే లోపల 1, 2, 3, 4, 5 అని చెప్పేసి 5 వాల్యూస్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ లెట్ అనే వేరియబుల్ తీసుకొని న్యూ అరే అని చెప్పేసి ఒక వేరియబుల్ నేమ్ తీసుకుంటున్నాను. తీసుకొని సో ఇప్పుడు మనం మ్యాప్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఆ మ్యాప్ అనేది ఈ యొక్క అరేకి ఇంప్లిమెంటేషన్ చేయాలి కాబట్టి ఈ యొక్క అరేని నేను తీసుకుంటున్నాను. అరే డాట్ సో ఒరిజినల్ అరే డాట్ మ్యాప్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత దీంట్లో మనం 2 పారామీటర్ తీసుకుంటాం. ఫస్ట్ మనం కాల్ బ్యాక్ గురించి చూద్దాం. తర్వాత దిస్ అనేది ఒక సపరేట్ ఆబ్జెక్ట్ తీసుకొని దాంట్లో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ నేను కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకుంటున్నాను. parenthesis implies curly brackets. సో దిస్ ఈస్ అ కాల్ బ్యాక్ ఫంక్షన్. దీంట్లో 3 పారామీటర్స్ అన్నాను. అవేంటివి? కరెంట్ వాల్యూ, నెక్స్ట్ ఇండెక్స్, తర్వాత అరే. 3 పారామీటర్స్. ఇప్పుడు నేను కన్సోల్ లాగ్ తీసుకొని ఈచ్ పారామీటర్ ఏ విధంగా అవుట్పుట్ వస్తుందని చూపిస్తాను. ప్రజెంట్ ఇక్కడ నేను కరెంట్ వాల్యూని తీసుకుంటున్నాను. ఇక్కడ టెర్మినల్లో పడుకొచ్చేసి నోడ్ అరే మెథడ్స్ అని చెప్పేసి కాల్ చేస్తున్నాను. సి ఇక్కడ మనకు ఈ కరెంట్ వాల్యూస్ ఏమొచ్చాయి? ఈ అరేలో ఉండే వాల్యూస్ అన్నీ ఇక్కడ వచ్చేసాయి. నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క ఇండెక్స్ ఏమొస్తుందో చూద్దాం. సో ఈ అరేలో ఉండే ఇండెక్స్ వస్తాయి అనమాట. 0 to 4 అని చెప్పేసి వచ్చేస్తుంది. సి 0 to 4 అని చెప్పేసి ఇండెక్స్ వచ్చింది. నెక్స్ట్ ఈ యొక్క అరే, ఇక నేను ఈ అరే అనుకుంటే ఇందులో కాల్ చేస్తే నాకు ఈ అరే యాజ్ ఇట్ ఈజ్గా ప్రింట్ అయిపోతుంది. సి యాజ్ ఇట్ ఈజ్గా నాకు అరే అనేది ప్రింట్ అయిపోయింది. ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ మ్యాప్ అనేది 5 టైమ్ లూప్ అవుతుంది కాబట్టి నాకు 5 టైమ్స్ అవుట్పుట్ అనేది వచ్చింది. ఇక్కడ నేను మ్యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇమేజ్లో ఏం చెప్పాను? ఈ రోబోటిక్ హ్యాండ్ అనేది ఈచ్ కార్ని అడ్రస్ చేసి దానికి బాడీ పార్ట్స్ని అసైన్ చేస్తుందని చెప్పాను. సేమ్ అదే విధంగా ఇప్పుడు ఇక్కడ నేను ఈ మ్యాప్ అనేది ఈచ్ ఎలిమెంట్ని ఎలా అడ్రస్ చేయబోతుందో చూపిస్తాను. ఇక్కడ నేను ఈ కరెంట్ వాల్యూని తీసుకొని ఇంటూ 2 అని చెప్పేసి తీసుకుంటున్నాను. సో ఇందులో ఉన్న వాల్యూస్ అన్నీ డబుల్ అయిపోతాయి. సి ఈచ్ వాల్యూ అని చెప్పేసి మనకు డబుల్ అయిపోయింది. సో ఈ విధంగా మనం మ్యాప్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఇక్కడ నెక్స్ట్ ఈ మ్యాప్ అనేది ఈ యొక్క వేరియబుల్కి అరే ఫార్మేట్ లోపల స్టోర్ అవుతుంది అనమాట. సో ఈ మ్యాప్ అనేది మనకు అవుట్పుట్ అనేది ఈ యొక్క వేరియబుల్ లోపల అరే ఫార్మేట్లో స్టోర్ అవుతుంది. సో దాన్ని కాల్ చేసి చూపిస్తాను మీకు. ఫస్ట్ కన్సోల్ లాగ్ తీసుకొని ఈ న్యూ అరేని నేను ఇందులో కాల్ చేసినట్లయితే మనకు అవుట్పుట్ అనేది దీని యొక్క అవుట్పుట్ వస్తుంది, దీని యొక్క అవుట్పుట్ వస్తుంది. కానీ దీని అవుట్పుట్ అనేది మనకు అన్డిఫైన్లో వస్తుంది అరే ఫార్మేట్లో. సి సో దీంట్లో మనం ఇప్పుడు వాల్యూస్ తీసుకురావాలంటే ఏం చేయాలంటే ఈ యొక్క మ్యాప్ని మనం రిటర్న్ చేయాల్సి ఉంటుంది. సో రిటర్న్ ఈ యొక్క కోడ్ని కాపీ చేసి దీంట్లో ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడు మనం దీని అవుట్పుట్ చూసినట్లయితే సి ఇక్కడ మనకు ఎలిమెంట్స్ అనేవి వచ్చేసాయి. సో మనం మ్యాప్లో రిటర్న్ అనేది యూజ్ చేయకపోతే మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది అన్డిఫైన్ అని చెప్పేసి వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడైతే రిటర్న్ యూజ్ చేసినామో మనకి ఇక్కడ వాల్యూస్ వచ్చాయి. సో ఈ విధంగా మనం మ్యాప్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాం. అదేవిధంగా ఈ మ్యాప్ లోపల దిస్ కీవర్డ్ ఏ సిచ్యువేషన్లో యూజ్ చేస్తామనేది కూడా చూపిస్తాను. సో ఇక్కడ నేను ఈ కోడ్ని కాపీ చేసి దీన్ని కామెంట్లో పెట్టేసి నెక్స్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో దిస్ ఇంప్లిమెంటేషన్ కోసం నేను ఒక ఆబ్జెక్ట్ని తీసుకుంటున్నాను. ఇక్కడ లెట్ మల్టిప్లై
ఈక్వల్ టు ఆబ్జెక్ట్. దీంట్లో పట నెంబర్ కాలన్ 2 అని చెప్పి తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను దీన్ని ఇందులో యాక్సెస్ చేయడం కోసం ఇక్కడ ఈ యొక్క మల్టిప్లైర్ ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ నేను ఈ నెంబర్ 2ని యాక్సెస్ చేయడం కోసం దిస్ డాట్ నెంబర్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. సో దిస్ అనేది ఈ యొక్క ఆబ్జెక్ట్ రీప్రజెంటేషన్. మనం ఆల్రెడీ డే 16లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ దిస్ డాట్ నెంబర్ అని చెప్పి తీసుకుంటున్నాను. దీన్ని ఫార్మాట్లోకి తీసుకొచ్చి చేస్తున్నాను. సో మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఈ యొక్క కన్సోల్ని కామెంట్ చేసేస్తున్నాను. డైరెక్ట్ ఓన్లీ 1 వాల్యూ మనకి విజిబుల్ అవుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు మనం కాల్ చేసినట్లయితే మనకు నన్ అని చెప్పేసి వస్తుంది. సి వై ఇక్కడ నన్ వచ్చింది అంటే మనం డే 16లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ యారో ఫంక్షన్ అనేది దిస్ని యాక్సెస్ చేయదు. ట్రెడిషనల్ ఫంక్షన్ మాత్రమే దిస్ని యాక్సెస్ చేస్తుంది. సో ఇప్పుడు మనం దీని అవుట్పుట్ చూడాలంటే ఇక్కడ ఈ దిస్ అనే ప్లేస్ లోపల ఆబ్జెక్ట్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆబ్జెక్ట్ నేమ్ ఇవ్వగానే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. లేదు ఈ యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్ని మనం ట్రెడిషనల్ ఫంక్షన్గానే చేంజ్ చేయాలి. సో ఫంక్షన్ ఇక్కడ మనం ఇప్పుడు దిస్ తీసుకున్నట్లయితే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. సి సో ఈ విధంగా మనం దిస్ని ఎక్కడైతే యూజ్ చేయాల్సి వస్తుందో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఇక్కడ వాల్యూ అనేది వాడతాము. సో మోస్ట్లీ మనం దాన్ని యూజ్ చేయం కాబట్టి దాని గురించి ఎక్కువగా డిస్కషన్లోకి తీసుకోము. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది మ్యాప్ ఫంక్షన్. నెక్స్ట్ ఫిల్టర్ గురించి చూద్దాం. ఫిల్టర్ సింటాక్స్ కూడా ఫస్ట్ వేరియబుల్ తీసుకుంటాం, తర్వాత వేరియబుల్ నేమ్, తర్వాత ఈక్వల్ టు మళ్ళీ అరే తీసుకుంటాం. ఏ అరేకి అయితే ఫిల్టర్ చేయాలో ఆ అరే, తర్వాత డాట్ ఫిల్టర్ తీసుకుంటాం. ఇందులో కూడా 2 పారామీటర్స్ ఉంటాయి. ఒకటి కాల్ బ్యాక్ ఫంక్షన్, ఇంకొకటి దిస్ అనే వాల్యూ. సి కాల్ బ్యాక్ ఫంక్షన్ తర్వాత దిస్ వాల్యూ. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్లో కూడా మనకి 3 పారామీటర్స్, కరెంట్ వాల్యూ, ఇండెక్స్, అరే. తర్వాత ఈ ఫంక్షన్ బాడీ లోపల మనం కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. దీన్ని మనం VS కోడ్లో ఇంప్లిమెంటేషన్ చేసి చూద్దాం. ప్రజెంట్ ఈ కోడ్ను కూడా నేను కామెంట్ చేసేస్తున్నాను. చేసేసి ఈ యొక్క అరేని మాత్రం బ్రింగ్ చేస్తున్నాను, బ్రింగ్ ఇట్ డౌన్. సో అన్కామెంట్ చేస్తున్నాం. సో అన్కామెంట్ కూడా కంట్రోల్// క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ యొక్క టర్మినల్ కూడా నేను క్లియర్ చేసేస్తున్నాను. ఇక్కడ కూడా సేమ్ లెట్ ఫిల్టర్ అరే అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఈ యొక్క అరేకి మనం ఫిల్టర్ అప్లై చేయాలి కాబట్టి ఈ యొక్క అరేని ఇక్కడ తీసుకొని డాట్ ఫిల్టర్ అని చెప్పేసి కీవర్డ్ ఇచ్చేస్తున్నాను. ఫిల్టర్ తర్వాత పారెంథసిస్ ఓపెన్ చేసి దీంట్లో కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఇక నేను దిస్ వాల్యూ గురించి డిస్కస్ చేయట్లేదు, ఆల్రెడీ మనం మ్యాప్లో డిస్కస్ చేసాం. సో దట్ ఈజ్ ఎనఫ్. నేను ఓన్లీ కాల్ బ్యాక్ ఫంక్షన్స్తో ఇక్కడ కంటిన్యూ అయిపోతున్నాను. సో ఇక్కడ ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్లో కూడా మనకి కరెంట్ వాల్యూ ఉంటుంది, నెక్స్ట్ ఇండెక్స్ ఉంటుంది, తర్వాత అరే కూడా ఉంటుంది. సో ఇక్కడ కూడా నేను కన్సోల్ తీసుకుంటున్నాను. కన్సోల్ తీసుకొని ఫస్ట్ కరెంట్ వాల్యూ సేమ్ వస్తున్నాయో చూద్దాం. ఇక్కడ కూడా సేమ్ మ్యాప్లో ఏ విధంగా వచ్చాయో దీంట్లో కూడా సేమ్ అదే విధంగా వస్తుంది. 1 to 5 ఎలిమెంట్స్ వచ్చేసాయి. నెక్స్ట్ ఇక్కడ ఇండెక్స్ తీసుకుంటున్నాను. ఇండెక్స్ తీసుకున్నా కూడా సేమ్ 0 to 4 అనే ఇండెక్స్ వాల్యూస్ వస్తాయి. అరే తీసుకున్నా కూడా సేమ్ మ్యాప్లో ఏ విధంగా అయితే ప్రింట్ అయిందో సేమ్ అదే విధంగా 5 times మనకు అరే అనేది ప్రింట్ అవుతుంది. సేమ్ మ్యాప్ ఎలా అయితే ఈ యొక్క వేరియబుల్కి అరేని స్టోర్ చేస్తుందో సేమ్ అదేవిధంగా ఫిల్టర్ కూడా స్టోర్ చేస్తుంది. సో దానికోసం నేను కన్సోల్లోకి తీసుకొని ఫిల్టర్ అరేని తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కూడా కాల్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఎంటీ అరే వచ్చింది. సో దాంట్లో కూడా అవుట్పుట్ తీసుకురావడం కోసం నేను రిటర్న్ అని చెప్పి తీసుకుంటున్నాను. సో రిటర్న్ ఈ కరెంట్ వాల్యూని ఇక్కడ ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడు మనం దీని అవుట్పుట్ చూసినట్లయితే మనకి ఈ విధంగా అరే వచ్చింది. ఇక దీని అవసరం లేదు కాబట్టి కన్సోల్ ఇక్కడ రిమూవ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మ్యాప్ ఎలా అయితే వచ్చిందో ఫిల్టర్ కూడా సేమ్ అదే విధంగా వచ్చింది. మరి ఈ మ్యాప్కి ఫిల్టర్కి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే జస్ట్ నేను ఒక చిన్న కండిషన్ తీసుకుంటున్నాను. ఏంటంటే ఈ యొక్క ఎలిమెంట్స్ లోపల ఈవెన్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాను. సో దానికోసం కండిషన్ ఏమి ఇస్తున్నాను, కరెంట్ వాల్యూ పర్సెంటైల్ నెంబర్ 2 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇక్కడ ఈ కండిషన్ అనేది ఈ అరే లోపల ఈవెన్ నెంబర్స్ ఏంటియో ఫైండ్ అవుట్ చేస్తుంది. సి
ఇందులో 2, 4 అనేది ఈవెన్ నెంబర్స్ అని ఫైండ్ అవుట్ చేసింది. సరే, ఇప్పుడు మ్యాప్కి దీనికి డిఫరెన్స్ ఎందుకు చూపిస్తాను నేను. ఇప్పుడు సేమ్ ఇదే కండిషన్ నేను తీసుకెళ్ళి మ్యాప్లో పెట్టాను అనుకోండి. అవుట్పుట్ ఏమొస్తుందో మీరు చూడండి. ఇక్కడ ఉన్న ఈ యొక్క మ్యాప్ని నేను అన్కామెంట్ చేస్తున్నాను. చేసి దీన్ని అన్కామెంట్ చేసేసి ఈ రిటర్న్ ఏదైతే ఉందో ఈ రిటర్న్ లోపల సేమ్ కండిషన్ ఇచ్చేస్తున్నాను. చేసి దీన్ని అన్కామెంట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దీని అవుట్పుట్ చూసినట్లయితే ఇక్కడ 2 అరేస్ ఉన్నాయి కాబట్టి ఒక ఒరిజినల్ అరేని కామెంట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను అవుట్పుట్ చూద్దాం. దీని అవుట్పుట్ ఈ యొక్క మ్యాప్ యొక్క అవుట్పుట్ అనేది మనకు ఫాల్స్ ట్రూ, ట్రూ, ఫాల్స్ ట్రూ అంటే బులియన్ కండిషన్స్ లోపల మనకి అవుట్పుట్ అనేది ఇచ్చింది. ఫిల్టర్ అనేది మనకు 2, 4 అనేది వాల్యూస్ ఇచ్చింది. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాప్ అండ్ ఫిల్టర్. మ్యాప్ అనేది ఈచ్ ఎలిమెంట్ని అడ్రస్ చేసి కంప్లీట్ అరేని మనకు ప్రింట్ చేస్తుంది. కానీ ఫిల్టర్ అనేది మనం ఇచ్చిన కండిషన్ లోపల ఏవైతే పాస్ అవుతున్నాయో సేమ్ ఆ వాల్యూస్ మాత్రం మనకు ఇక్కడ అవుట్పుట్ అనేది ఇచ్చింది. ఇక్కడ మనం ఈ ఇమేజ్లో డిస్కస్ చేసినట్లు ఇక్కడ ఇన్స్పెక్షన్ లోపల ఏవైతే పాస్ అవుతాయో అవి మాత్రమే మార్కెట్లోకి వచ్చేస్తాయి. రిమైనింగ్ అన్నీ అక్కడే ఉండిపోతాయి. నెక్స్ట్ రెడ్యూస్ గురించి చూద్దాం. రెడ్యూస్ సింటాక్స్ కూడా సేమ్ ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్గా ఉంటుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఒక వేరియబుల్ తీసుకుంటాం. వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు ఇక్కడ ఒక అరే తీసుకొని ఈ అరేకి రెడ్యూస్ అనే మెథడ్ని ఇస్తాం. దీంట్లో కూడా మనము 2 పారామీటర్స్ని పాస్ చేస్తాం. ఒకటి కాల్ బ్యాక్ ఫంక్షన్, ఇంకొకటి ఇనిషియల్ వాల్యూ. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ లోపల 4 పారామీటర్స్ ఉంటాయి. ఒకటి అక్యుములేటర్, కరెంట్ వాల్యూ, ఇండెక్స్, అరే. అసలు ఈ రెడ్యూస్ ఏం చేస్తుందంటే ఈ యొక్క అరే ఏదైతే ఇస్తామో అరే లోపల అన్ని వాల్యూస్ని సింగిల్ వాల్యూ లాగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. అందుకే దీనికి రెడ్యూస్ అనే నేమ్ ఇచ్చారు. సో దీన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తామని చూద్దాం. ఇక్కడ నేను ఈ కోడ్ని కామెంట్ చేస్తున్నాను. అదేవిధంగా పైన ఉన్న ఈ అరేని ఇక్కడ నుంచి కాపీ చేసుకొని దీన్ని కూడా కామెంట్ చేస్తున్నాను. కామెంట్ చేసేసి ఇక్కడ పేస్ట్ చేసి లెట్ అనే వేరియబుల్ తీసుకొని దీనికి రెడ్యూస్ అరే అని నేను చెప్పేసి నేమ్ ఇచ్చేస్తున్నాను. ఈక్వల్ టు ఈ యొక్క అరే ఒరిజినల్ అరే డాట్ రెడ్యూస్. సో ఈ రెడ్యూస్లో కూడా 2 పారామీటర్స్ ఇస్తాం. ఒకటేమో కాల్ బ్యాక్ ఫంక్షన్, ఇంకొకటేమో ఇనిషియల్ వాల్యూ. ఇక్కడ ఈ ఇనిషియల్ వాల్యూ ఏం చేస్తుందంటే ఇక్కడ మనం ఏ వాల్యూ అయితే ఇస్తామో ఆ వాల్యూ అనేది ఈ యొక్క అరే యొక్క స్టార్ట్ ఆఫ్ ది ఎలిమెంట్ కింద కన్సిడర్ చేసుకుంటుంది అనమాట. ఇది మనం రిక్వైర్డ్ అవుతేనే వాడతాం. సో ప్రజెంట్ దీన్ని వాడట్లేదు, లాస్ట్లో చూపిస్తాను. నెక్స్ట్ ఈ యొక్క కాల్ బ్యాక్ ఫంక్షన్ యొక్క పారామీటర్స్ వచ్చేసి మనకు అక్యుములేటర్ ఉంది, అదేవిధంగా కరెంట్ వాల్యూ, ఇండెక్స్, అదేవిధంగా అరే. సేమ్ ఇక్కడ కూడా డైరెక్ట్గా నేను రిటర్న్ తీసేసుకుంటున్నాను. కన్సోల్ వాడకుండా డైరెక్ట్గా నేను రిటర్న్ తీసేసుకొని ఈ రిటర్న్ లోపల ఫస్ట్ నేను ఏసీసీ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. సో దానికోసం ఇక్కడ నేను ఈ రెడ్యూస్ అరేని కాల్ చేయాలి. సో కన్సోల్ డాట్ లాగ్ రెడ్యూస్ అరే అని చెప్పేసి ఇందులో కాల్ చేస్తున్నాను. ఈ యొక్క టెర్మినల్ని క్లియర్ చేసి నోడ్ అరే మెథడ్ని కాల్ చేస్తే మనకు వాల్యూ 1 వచ్చింది. సో ఈ అక్యుములేటర్ అనేది స్టార్ట్ ఆఫ్ ది అరే ఎలిమెంట్ని తీసుకుంటుంది అనమాట. సో ఈ స్టార్ట్ ఆఫ్ ది అరే ఎలిమెంట్ ఏముంది 1 ఉంది కాబట్టి 1 తీసుకుంది. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 6 తీసుకుంటున్నాను. 6, ఇప్పుడు దీని అవుట్పుట్ చూసినట్లయితే 6 వస్తుంది. 6. అదేవిధంగా కరెంట్ వాల్యూ చూద్దాం. ఈ కరెంట్ వాల్యూ అనేది లాస్ట్లో ఉన్న ఎలిమెంట్ని తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు లాస్ట్లో ఎలిమెంట్ ఏముంది 5. సో 5 వాల్యూని చూపిస్తుంది మనకు. 5. అదేవిధంగా ఇండెక్స్ గురించి కూడా చూద్దాం. ఇక్కడ ఈ ఇండెక్స్ ఏం చేస్తుందంటే ఈ అరే లోపల ఉండే లాస్ట్ ఇండెక్స్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఇండెక్స్ని ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు ఈ అరే యొక్క ఇండెక్స్ ఏ నెంబర్తో స్టార్ట్ అవుతుంది? 0తో స్టార్ట్ అవుతుంది. 0, 1, 2, 3, 4, 5. సో 5 అనేది లాస్ట్ ఇండెక్స్ నెంబర్. ఇప్పుడు మనకు దీని వాల్యూ వచ్చేసి ఇప్పుడు దీని అవుట్పుట్ వచ్చేసి మనకు 5 అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నేను ఈ అరే లోపల ఒక 4 ఎలిమెంట్స్ని ఇంక్రీజ్ చేస్తాను అనుకోండి. సో ఇప్పుడు ఈ అరేక్స్ లోపల లాస్ట్ ఇండెక్స్ నెంబర్ ఎంత అవుతుంది? 9 అవుతుంది. ఇప్పుడు దీని అవుట్పుట్ చూసినట్లయితే మనకు 9 అని చెప్పేసి వచ్చేసింది. సో ఈ విధంగా ఇండెక్స్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ అరే కూడా తీసుకుందాం ఇక్కడ. సో అరే తీసుకున్నట్లయితే అరే వచ్చేసి కంప్లీట్ అరేని ప్రింట్ అయిపోయింది. కానీ ప్రీవియస్గా మనకు
ఈ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటే అన్ని టైమ్స్ రిపీట్ అయ్యాయి, కానీ ఈ రెడ్యూస్ లోపల ఓన్లీ 1 టైం మాత్రమే మనకు ఇక్కడ అరే వచ్చేసింది. నెక్స్ట్ అదేవిధంగా ఇనిషియల్ వాల్యూ గురించి చూద్దాం. ఇనిషియల్ వాల్యూ వచ్చేసి 3 అని చెప్పి తీసుకుంటున్నాను. ఈ అక్యుములేటర్ ఏం చేస్తుంది, ఈ యొక్క అరే యొక్క ఫస్ట్ ఇనిషియల్ నెంబర్ని ప్రింట్ చేస్తుంది కదా. సో ఇప్పుడు నేను దీన్ని రిటర్న్లో అక్యుములేటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు దీని అవుట్పుట్ చూసినట్లయితే మనకు 3 వస్తుంది. C3 అంటే ఈ యొక్క రెడ్యూస్ అనేది దీంట్లో ఉండే ఇనిషియల్ వాల్యూని ఫస్ట్గా కన్సిడర్ చేసుకో అని చెప్పేసి ఈ అక్యుములేటర్కి చెప్తుంది అనమాట. సో అక్యుములేటర్ ఈ నెంబర్ని తీసుకుంది. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 11 తీసుకున్నాను. ఈ అక్యుములేటర్ ఏం చేస్తుంది, 11 అని చెప్పేసి ప్రింట్ చేస్తుంది. ఒకవేళ నేను దీన్ని రిమూవ్ చేసేసాను. రిమూవ్ చేస్తే ఈ అరే లోపల ఉండే ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ప్రింట్ తీసుకుంటుంది 6. సో ఈ విధంగా రెడ్యూస్ అనేది వర్క్ అవుతుంది. సమ్ మోర్ క్లారిటీ కోసం ఒక చిన్న ఆపరేషన్ చేసి చూద్దాం. ఈ అరేలో ఉన్న నెంబర్స్ అన్నిటిని యాడ్ చేస్తే వాల్యూ ఎంత వస్తుందో తెలుసుకోవాలనుకున్నాను. సో అట్లాంటి పాయింట్ ఆఫ్ టైంలో మనము ఈ రెడ్యూస్ని యూజ్ చేస్తాం. అంటే ఈ అరే మొత్తం సింగిల్ వాల్యూలోకి కన్వర్ట్ అయిపోతుంది. సో దానికోసం నేను జస్ట్ సింపుల్గా అక్యుములేటర్ ప్లస్ కరెంట్ వాల్యూ అని చెప్పి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం దీని అవుట్పుట్ చూసినట్లయితే ఈ వన్నిటి యొక్క సమ్ అనేది వచ్చేస్తుంది C51. సో ఇక్కడ నేను రెడ్యూస్ గురించి ఏ విధంగా అయితే కార్డ్స్ అన్నిటిని ఒక గ్రూప్లో ఫామ్ చేస్తామని చెప్పాను, సేమ్ అదే విధంగా ఈ రెడ్యూస్ అనేది ఈ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని సింగిల్ వాల్యూ కింద కన్వర్ట్ చేసింది అనమాట ఈ విధంగా. సో ఇటువంటి పాయింట్ ఆఫ్ సిచ్యువేషన్లో మనం ఈ రెడ్యూస్ని యూజ్ చేస్తాం. సో ఈ విధంగా మనం అరే, ఫిల్టర్, రెడ్యూస్ మెథడ్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ అరే మెథడ్స్ని చైనింగ్ ఎలా చేయాలో చూద్దాం. సో దానికోసం నేను ఇక్కడ నుంచి మనం ఆల్రెడీ డిక్లేర్ చేసిన ఈ యొక్క మ్యాప్ని కాపీ చేసి కంప్లీట్ కోడ్ని కామెంట్లోకి తీసుకుంటున్నాను. అన్నెసెసరీ కోడ్ని మొత్తం రిమూవ్ చేసేస్తున్నాను. డాక్యుమెంట్ని ఫార్మేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం దీని అవుట్పుట్ చూసినట్లయితే మనకు ఏమొస్తుంది, కరెంట్ వాల్యూని 2తో మల్టిప్లై చేస్తే వచ్చే అరే వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని మనం డే 16 లోపల అరో మెథడ్స్ గురించి చూసినప్పుడు సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ ఉంటే మన కర్లీ బ్రేసెస్ రిటర్న్ లేకుండా మనం అవుట్పుట్ తీసుకురావచ్చు అని చెప్పాను. సేమ్ ఇప్పుడు దీన్ని ఆ విధంగా కన్వర్ట్ చేస్తున్నాను. సో ఇక నేను ఈ కర్లీ బ్రేసెస్ని రిమూవ్ చేసి ఇస్తున్నాను. రిమూవ్, ఇక్కడ రిటర్న్ అనే కీవర్డ్ని కూడా రిమూవ్ చేసేస్తున్నాను. ఈ డాక్యుమెంట్ని ఫార్మేట్లోకి తీసుకుంటున్నాను. రైట్, ఫార్మేటెడ్. ఇప్పుడు మనం దీని అవుట్పుట్ చూద్దాం. దీని అవుట్పుట్ చూస్తే కూడా మనకు సేమ్ వచ్చింది. సో ఓన్లీ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ ఉన్నప్పుడు రిటర్న్ కర్లీ బ్రేసెస్ లేకుండా కూడా మనకు అవుట్పుట్ అని వస్తుంది. ఇప్పుడు మనం స్మాల్ క్లారిఫికేషన్ కోసం ఇక్కడ నెంబర్ 2 తీసేసి నెంబర్ 3 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ అరే ఎలిమెంట్స్ని 3తో మల్టిప్లికేషన్ చేయమంటున్నాను. ఇప్పుడు దీని అవుట్పుట్ చూసినట్లయితే ఈచ్ ఎలిమెంట్ అనేది 3తో మల్టిప్లై దాని యొక్క అవుట్పుట్ అనేది మనకు అరేలో వచ్చేసింది. ఇప్పుడు మనకి అవుట్పుట్ అరే ఉంది కదా, ఈ అరే లోపల నేను ఈవెన్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం మనం ఫిల్టర్ మెథడ్ని యూజ్ చేస్తాం. సో దీనికోసం సింపుల్గా దీన్ని కామన్ చేసేసి ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఈవెన్ నెంబర్ అని చెప్పేసి దానికి నేమ్ ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి నెక్స్ట్ ఇక్కడ నేను న్యూ అరే తీసుకుంటున్నాను. ఈ న్యూ అరే వచ్చేసి ఈ అరే ఎలిమెంట్స్. సో ఈ అరే ఎలిమెంట్స్కి నేను ఇప్పుడు ఫిల్టర్ చేస్తున్నాను. సో డాట్ ఫిల్టర్ లోపల కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకుంటున్నాను. కాల్ బ్యాక్ ఫంక్షన్ దీని లోపల పారామీటర్ ఒకటే తీసుకుంటున్నాను, అది కరెంట్ వాల్యూ. నెక్స్ట్ దీని లోపల రిటర్న్ ఇచ్చేసి కరెంట్ వాల్యూ %2 = 0. నెక్స్ట్ ఈ ఈవెంట్ నెంబర్ని కాల్ చేద్దాం. సో కన్సోల్ లాగ్ తీసుకొని దాంట్లో కూడా ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు మనం దీని అవుట్పుట్ చూసినట్లయితే మనకు ఈ అరే ఉంది కదా, అంటే ఈ న్యూ అరే, అంటే ఇక్కడ ఉన్న న్యూ అరే, ఈ న్యూ అరేని ఫిల్టర్ చేసి దాంట్లోకించి నాకు ఈవెన్ నెంబర్స్ని మాత్రమే ఇచ్చింది. సో ఫిల్టర్ని మ్యాప్కి ఈ విధంగా చైనింగ్ చేస్తాం. ఇది ఓన్లీ 1 లైన్లో ఉంది కాబట్టి సింపుల్గా నేను ఇక్కడ రిటర్న్ కర్లీ బ్రేసెస్ రెండింటిని రిమూవ్ చేసేస్తున్నాను. టర్మినల్లోకి వచ్చి మళ్ళీ అవుట్పుట్ చేస్తే సేమ్. నెక్స్ట్ అదేవిధంగా ఈ ఫిల్టర్ మెథడ్ ద్వారా వచ్చిన అరే ఏదైతే ఉందో ఈ అరేకి నేను రెడ్యూస్ అప్లై చేయాలనుకుంటున్నాను. సో దానికోసం లెట్ సింగిల్ వాల్యూ అని చెప్పి తీసుకుంటున్నాను వేరియబుల్, తర్వాత ఈవెన్ నెంబర్ డాట్ రెడ్యూస్ తీసుకొని దీంట్లో నేను కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకుంటున్నాను. సో parenthesis implies అండ్ ఫంక్షన్ బాడీ. నెక్స్ట్ ఈ parenthesis లోపల నేను
అక్యుములేటర్ అండ్ కరెంట్ వాల్యూ రెండే తీసుకుంటున్నాను. తీసుకొని ఇక్కడున్న రిటర్న్లోకి వచ్చేసి జస్ట్ అక్యుములేటర్ ప్లస్ కరెంట్ వాల్యూ అని చెప్పేసి చేస్తున్నాను. తర్వాత దీన్ని కాల్ చేస్తున్నాను. సో కన్సోల్ లాగ్లోకి వచ్చేసి సింగిల్ వాల్యూని అనే ఈ వేరియబుల్ని కాల్ చేసేస్తున్నాను. దీని ఫార్మాట్లోకి తీసుకుంటున్నాను. జస్ట్ ఇప్పుడు దీని అవుట్పుట్ చూసినట్లయితే 6 + 12 18 అని చెప్పేసి మనకు వచ్చేస్తుంది. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ ఈవెన్ నెంబర్ అనే అరేకి రెడ్యూస్ మనం అప్లై చేసినాం. సో రెడ్యూస్లో ఏమవుతుంది, సింగిల్ వాల్యూ కింద కన్వర్ట్ చేయమంటున్నాం. సో రెండింటిని యాడ్ చేయమంటున్నాం ఇక్కడ. సో 6 + 12 యాడ్ అయిపోయి మనకు 18 అని చెప్పేసి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా లెంతీగా చేసే బదులు ఇంకొంచెం మోర్ సింప్లిఫికేషన్లో చేద్దాం. సో దానికోసం ఏం చేస్తున్నానంటే డైరెక్ట్గా ఈ న్యూ అరే ఉంది కదా, ఈ న్యూ అరేకి ఇవన్నీ ఇప్పుడు నేను చైనింగ్ చేయబోతున్నాను. సింపుల్గా ఈ యొక్క ఫిల్టర్ ఉంది కదా, ఈ ఫిల్టర్ని ఇక్కడ నుంచి కాపీ చేసి జస్ట్ ఇక్కడ డాట్ పెట్టేసి ఇచ్చేస్తున్నాను. ఈ కోడ్ అంతటిని కామన్ చేసేస్తున్నాను. కామన్ చేసి డైరెక్ట్గా న్యూ అరేని కాల్ చేస్తాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ ఒరిజినల్ అరేని ఫస్ట్ మ్యాప్ చేస్తున్నాను. ఆ మ్యాప్ లోపల ఈచ్ వాల్యూ 3తో మల్టిప్లై కావాలి అని చెప్పేసి అంటున్నాను. సో ఇక్కడ మల్టిప్లికేషన్ అయిపోతుంది ఇక్కడ వరకు. దీని తర్వాత ఏమంటున్నాను, ఫిల్టర్. సో ఆ ఉన్న అరే ఏదైతే ఉంటుందో ఆ అరేకి ఫిల్టర్ అప్లై చేస్తున్నాను అదే లైన్ ఆఫ్ కోడ్ లోపల. ఆ ఫిల్టర్ ఏం చేయమంటున్నాను, అందులోకించి ఈవెన్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేసి చేయమంటున్నాను. సో మనకు ఈవెన్ నెంబర్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొచ్చింది, ఇక్కడ ఇదే కోడ్ని ఇక్కడ చేసినప్పుడు ఏమొచ్చింది 6,12 వచ్చింది. సో ఇప్పుడు కూడా మనకు ఈ యొక్క న్యూ అరేని కాల్ చేస్తే 6,12 వస్తుంది. 6,12. నెక్స్ట్ అదేవిధంగా ఈ సేమ్ లైన్ ఆఫ్ కోడ్ లోపల నేను రెడ్యూస్ని కూడా అప్లై చేస్తున్నాను. సో దానికోసం ఇక్కడ నేను ఇక్కడ డాట్ పెట్టేసి ఈ కోడ్ని కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీని అవుట్పుట్ మనం చూసినట్లయితే ఈ ఫిల్టర్ అయిన అరే ఏదైతే ఉందో 6,12 దీన్ని సింగిల్ వాల్యూ కింద కన్వర్ట్ చేయమని చెప్తున్నాను ఇక్కడ. ఇప్పుడు దీని అవుట్పుట్ చూసినట్లయితే మనకు 18 అని చెప్పేసి వస్తుంది. 18. సో ఈ విధంగా మనం మ్యాప్ ఫిల్టర్ రెడ్యూస్ని చైనింగ్ చేస్తాం. ఈ వీడియోని క్లోజ్ చేసే ముందు క్విక్ రివిజన్ చేద్దాం. ఈ డే 17 లోపల మనం డిస్కస్ చేసిన టాపిక్స్ కాల్ బ్యాక్, అరే మెథడ్స్. ఈ అరే మెథడ్స్ లోపల మ్యాప్ ఫిల్టర్ రెడ్యూస్ గురించి చూసాం. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా వర్క్ అవుతుందని చెప్పేసి మనం డిస్కషన్ చేసాం. నెక్స్ట్ అదేవిధంగా అరే మెథడ్స్ లోపల మ్యాప్ ఏ విధంగా అరేను మ్యాప్ చేస్తుందని, ఫిల్టర్ ఏ విధంగా అరే ఎలిమెంట్స్ని ఫిల్టర్ చేస్తుందని, రెడ్యూస్ ఏ విధంగా అరేని సింగిల్ వాల్యూలోకి కన్వర్ట్ చేస్తుందని డిస్కస్ చేసాం. అదేవిధంగా మ్యాప్ ఫిల్టర్ రెడ్యూస్ చైనింగ్ ఏ విధంగా చేస్తామన్నది కూడా చూసాం. నెక్స్ట్ యాజ్ యూజువల్ మీకు నేను 3 టాస్క్ ఇస్తున్నాను. ఒకటేమో కాల్ బ్యాక్ పైన, సెకండ్ వచ్చేసి మ్యాప్ ఫిల్టర్ పైన, థర్డ్ వచ్చేసి మ్యాప్ రెడ్యూస్ పైన. అదేవిధంగా సమ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇచ్చాను. ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని అండ్ ఈ యొక్క టాస్క్ కోడ్ని నాకు ఇక్కడ మీరు కామెంట్లో సెండ్ చేయండి. ఈ బ్లాగ్ యొక్క లింక్ నేను యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నౌ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.